1 తెలుగు న్యూస్ నేను భవాని ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ శిశుమందిర ప్రాంగణంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలోని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వ్యక్తులు పేర్కొన్నారు। విద్యార్థులు విద్యతో పాటు ప్రకృతి పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని సూచించారు। కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు। ఈరోజు మన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శిశుమందిర్ విద్యాలయంలో చెట్లు నాటే కార్యక్రమం తీసుకొని పిల్లలకు కూడా ఫ్యూచర్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తూ రాబోయే పర్యావరణ మార్పులను తట్టుకునే విధంగా ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇప్పుడు మన ఎల్ నినో ఎఫెక్ట్ ఎంత దారుణంగా పరిస్థితి వ్యవసాయ మందిర్ ఆచార్యులకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మొక్కకు ఒక విద్యార్థిని అటు దత్తతలాగా తీసేసి వాళ్ళకి అప్పచెప్పేసి వారు పోషకర్తన వాళ్ళు ఉన్నంత రోజులు స్కూల్లో ఉన్నంత రోజులు ఆ రక్షణ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలని యాజమాన్యానికి నేను సౌహృదయంగా మనవి చేస్తున్నాను। జై హింద్ జై భారత్। గజ్వేల్ ప్రఖండాలో ఈ యొక్క వృక్షారోపణ కార్యక్రమం మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ కొనే పరిస్థితి మనకు ఏర్పడ్డది। రాబోయే రోజులలో కూడా ఇదే విధంగా గాలిని కూడా కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రాంత వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పల్లెలో ప్రతి ప్రఖండాలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని కింది